అప్పటికప్పుడు చేసుకునేలాగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బొరుగుల మిక్చరు లేదా మురుమురాల మిక్చర్ అనమాట. చాలా ఈజీగా, చాలా టేస్టీగా. ఈ ఒక్క పౌడర్ ఉంటుందండి దీనికి. ఒక్క పౌడర్తో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇవి అప్పటికప్పుడు చేసేసుకుని ఒక బౌల్లో వేసుకుంటే చిన్నపిల్లల ఇంట్లో అయినా పెద్దవాళ్ళకైనా మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ టైంలో కొంచెం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి మురుమురాలన్నీ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. క్రంచీగా అయ్యేంత వరకు ఇలా నలిపితే ఇలా పౌడర్ లాగా అయిపోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి పక్కకు తీసేసుకుని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. అందులోకే కరివేపాకు అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసి దోరగా వేయించుకుని కొంచెం జీలకర్ర అనమాట. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మురుమురాలు కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్నది, అందులోకి 2 స్పూన్స్ అంతా గుల్లపప్పు తీసుకోండి, అదే పుట్నాల పప్పు అంటారు కదా. అందులోకి ఒక ఎండుమిర్చి, కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్ కూడా వేసి ఇలా పౌడర్లా చేసి ఇందులో వేసేసి కలిపేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తినే కొద్ది తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి స్నాక్స్ ఐటము. అలాగే దీంట్లోకి నేనైతే గార్లిక్ వేయలేదండి, అది కూడా దంచి వేసుకుంటే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఇష్టమైతే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. మీ ఇష్టం, నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.